ఈ రోజు అహ్మద్ ప్రవర్త గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరంలోని కోటమిట్ట మసీద్ సెంటర్ నుండి వేలాది మంది ముస్లిం సోదరులు కులాలకు మతాలకు జమాతులకు అతీతంగా ఘనంగా శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది భక్తులకు వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు పఠాన్ సమీర్ ఖాన్ మరి వారి కుటుంబ సభ్యులు ర్యాలీలో పాల్గొన్న భక్తులకు కూల్ డ్రింక్స్ బాటిల్స్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా పఠాన్ సమీర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు మొహమ్మద్ ప్రవర్త గారి జన్మదిన సందర్భంగా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఇంత పెద్ద ర్యాలీ వేలాది మంది భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మాకు పండుగ లాంటిది. ప్రవక్తలకే ప్రవక్త, మా చివరి ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రోజు మా ప్రవక్త గారి జన్మదినం. ఈ రోజు మేము ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మనకు యూసుఫియా మస్జిద్ దగ్గర నుంచి ర్యాలీ బయలుదేరుతుంది. అదే విధంగా మన ఏదైతే మద్రాసా జామియా నూరుల్ హుదా ఉందో అక్కడి దగ్గర నుంచి పీస్ఫుల్ ర్యాలీ ఉంటుంది. మా ప్రవక్త పుట్టినరోజు ఈ రోజు మనం ఒక పీస్ ర్యాలీగా తీసి ఆయన చెప్పిన మార్గం మీద నడుస్తుంటాం. ఈ రోజు మా ప్రవక్త పుట్టినరోజు ఘనంగా ఏ విధంగా జరుగుతుందో మొత్తం ఏదైతే దేశంలోనే ఏదైతే ప్రపంచంలోనే జరిగే పరిస్థితి. మా ప్రవక్త చివరి ప్రవక్త మాకు నేర్పించింది ఏంటంటే ఇస్లాం, ఖురాన్ లో ఏ విధంగా అయితే మా ప్రవక్త చెప్పినారో అదే ప్రకారంగా మేము నడుస్తుంటాం. ఇస్లాం అనేది మానవత్వం అనేది ఇస్లాం. ఇటువంటిది ఏ మార్గంలో మనం నడవాలో, ఏ మార్గంలో మనం మంచితనం చూపించాలో, కుల మతాలకు అతీతంగా మనం ఏ విధంగా పోవాలో మాకు నేర్పించింది ఎవరైనా ఉన్నారంటే అది మా ప్రవక్త, మా గుండెకాయ ప్రవక్త, అది హుజూరే పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేసి నేను చెప్పదలుచుకుంటున్నా. ఈరోజు మా ప్రవక్త గారు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, ఎటువంటి సాక్రిఫైస్ చేశారో మా ముస్లిం సోదరుల కోసం, ఈ మొత్తం దేశంలో ఉన్న ప్రజల కోసం అది ప్రతి ఒక్కటి మాకు ఖురాన్ లో తెలియజేసింది. ఈరోజు ఖురాన్ అంటే మనం ప్రతి ఒక్కరికి ఏ విధంగా పలకరించారో, ఏ విధంగా సన్నిహితంగా ఉండాలో, ఏ విధంగా ఇస్లాం ని పాటించాలో, ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలో చెప్పే మార్గమే ఇస్లాం. మా ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మేము ఈ పీస్ ర్యాలీ తీసుకుంటూ ఈ రోజు ప్రతి ఒక్కరూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే సుఖ శాంతితో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మనం ర్యాలీ తీస్తా ఉన్నాం. దాదాపు ఒక 5 నుంచి 10,000 మంది ఉంటారు ఇక్కడ. వాళ్ళకి మనం జ్యూసులు బిస్కెట్ ప్యాకెట్ నా తరపు నుంచి, నా స్నేహితుల తరపు నుంచి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా శాంతియుత ర్యాలీ మనం ఈ రోజు చేస్తున్నాం కాబట్టి సంవత్సరానికి ఒక రోజు మేము ఈ శాంతియుతాన్ని కొంత దశాబ్దాల నుంచి తీసుకుంటున్నాం. కుల మతాలకు అతీతంగా తీస్తున్నాం. ముస్లిం సోదరుల ఈరోజు ఏదైతే మానవత్వం పాటిస్తారో దానికోసం ఈరోజు పీస్ ర్యాలీ తీసుకున్నాం అని చెప్పుకుంటూ అస్సలాము అలైకుం, నమస్కారం.